ప్రస్తుతం మనం విజయనగరంకి సంబంధించి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాల దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొదటి నుంచి కూడా ఏదైతే బొత్స సత్యనారాయణకి అదేవిధంగా కిమిడి నాగరాజకి సంబంధించిన వివాదంలో బొత్స సత్యనారాయణ దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఆయన ఎప్పుడు వీక్షించే స్థానం నుంచి వేరే స్థానానికి ఆయన మార్చడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం చూడొచ్చు వేరే స్థానానికి మార్చినప్పటికీ కూడా అధికారులు సరిగ్గా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ స్టేజ్ మీద ఉంటున్నప్పుడే స్టేజ్ అంతా కూడా ఒక్కసారిగా నేలకు ఒదిగిపోయినటువంటి పరిస్థితి. దాంతో అక్కడ ఉండే కూర్చున్నటువంటి అతిథులతో పాటు బొత్స సత్యనారాయణ అందరూ కూడా అదేవిధంగా స్టేజ్ నుంచి కిందకి పడిపోయారు. ఇక్కడ మనకి దానికి నిదర్శనంగా చూడొచ్చు ఏవైతే కుర్చీలు ఉన్నాయో అవన్నీ కూడా కిందకి పడిపోయి అదేవిధంగా ఉండేటటువంటి కూలర్ కానివ్వండి అవన్నీ కూడా అలా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. మనం చూస్తే భారీ వర్షం కూడా కారణం. భారీ వర్షం తర్వాత ఇదైతే జరిగింది. అయితే ప్రస్తుతానికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా బ్యాక్ సైడ్ నుంచి ఉంటున్నటువంటి ఒక ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం గాయాలు కాస్త తగిలాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక చిన్న పాప ఎవరైతే ఉందో ఆ పాపకు కూడా చిన్న చిన్న గాయాలు అయితే తగిలాయని చెప్పుకోవచ్చు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా వరకు నార్మల్గానే ఉన్నారు. స్టేజ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా అదేవిధంగా కిందకు కుప్పకూలిపోవడంతో పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి ఇది ఆలయ ప్రాంగణం కాబట్టి దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణ కానీ వాళ్ళ వర్గీయులు కానీ ఎవరు కూడా ప్రస్తుతానికి ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం చూస్తే దీని తర్వాత మాత్రం వాళ్ళు గట్టిగా ఈ విషయం మీద స్పందించేటటువంటి అవకాశం ఉంది అని కూడా వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే గాయాలు పడినటువంటి ఎస్ఐ ఉన్నారో ఆయనకైతే ప్రస్తుతానికి చిన్న చిన్న దెబ్బలే తగిలాయి కాబట్టి ఆయనకి ప్రస్తుతానికి జస్ట్ ఫస్ట్ ఎయిడ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా సరే పైడితల్లి అమ్మవారికి సంబంధించినటువంటి ఏవైతే ఈ సిరిమానోత్సవాలు ఉన్నాయో ఇందులో ఇది ఒక అపశృతి కిందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా అక్కడి నుంచి బొత్స సత్యనారాయణకి ఇక్కడికి మార్చడం అదేవిధంగా వేసినటువంటి స్టేజ్ మీద సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి సంఘటన జరిగి ఉండొచ్చు అని చెప్పి మిగతా వారు అనుకుంటున్నారు. అయితే ఏదేమైనా సరే ప్రస్తుతానికి దీని మీద ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఖచ్చితంగా త్వరగా దీని మీద ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది అని చెప్పి మాత్రం గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ప్రస్తుతానికి బొత్స గారికి ఏమీ అవ్వలేదు కాబట్టి చాలా వరకు పరిస్థితి అంతా కూడా నార్మల్గానే ఉంది అని చెప్పుకోవచ్చు. బట్ సిరిమానోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు బాగా చేసిన వాళ్ళు కేవలం బొత్స సత్యనారాయణ కూర్చున్నటువంటి స్టేజ్ విషయానికి సంబంధించి మాత్రం ఎందుకు ఇంత అజాగ్రత్తగా వ్యవహరించారు అనేటటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద బొత్స సత్యనారాయణ ఏ విధంగా స్పందిస్తారో అదేవిధంగా ఆపోజిట్లో ఉండేటటువంటి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో అనేటువంటి మాత్రం ఇంకా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.